జగిత్యాల జిల్లాలో ఏర్పాటు కావాల్సిన కేంద్రీయ విద్యాలయానికి రాజకీయ రంగు పులుముకుంది. తమ ప్రాంతానికే కావాలనే ముగ్గురు నేతల మొండిపట్టుతో ఈ ప్రాంతాన్ని ఎటూ కాకుండా చేస్తున్నారు. ప్రాంతవాసులకు కేంద్రీయ విద్యాలయ చదువులు అందని ద్రాక్షేనా అనేలా మారింది. మంత్రి అడ్లూరి ఓవైపు, ఎంపీ అరవింద్ మరోవైపు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఇంకోవైపు. ఎవరికి వారే తమ ప్రాంతానికే కావాలని పట్టుబడుతుండగా ఇప్పటికీ స్థల సేకరణ కూడా పూర్తి కాలేదు. ఇప్పటికే అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలివ్వాల్సి ఉండగా దాని ఊసేలేదు. కేంద్రీయ విద్యాలయ ఏర్పాటులో ముగ్గురు నేతల కొట్లాటపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. తక్షణమే స్థల సేకరణ చేసి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తోంది. కేంద్రీయ విద్యాలయాల వివాదంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. రాజకీయ నాయకుల మధ్య పోరుతో జగిత్యాల జిల్లాకు రావాల్సిన కేంద్రీయ విద్యాలయం వస్తుందా, వెనక్కి వెళ్లిపోతుందనే చర్చ కొనసాగుతోంది. ప్రస్తుతం మనం ఈ చూస్తున్న ప్రాంతం జగిత్యాలకు కూతవెట్టు దూరంలో ఉన్నటువంటి చలిగల్ వాలంతరీ క్షేత్రం. ఇక్కడ 220 ఎకరాలకు పైగా ప్రభుత్వ స్థలం ఉంది. ఇందులో ఏర్పాటు చేయాలనేది ఆలోచన. జగిత్యాల మాజీ మంత్రి జీవన్ రెడ్డి 5 ఎకరాలు కేంద్రీయ విద్యాలయానికి, 5 ఎకరాలు ఆట స్థలానికి కేటాయించాలని సీఎంకు లేఖ రాశారు. దానిపై ఇప్పటికీ స్పందన లేదు. ఇటు ఎంపీగా ఉన్నటువంటి అరవింద్ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలి, లేదంటే కొరుట్లలో ఏర్పాటు చేయాలని ఆయన మరో ప్రతిపాదన పెట్టారు. ఇక జగిత్యాల ఉన్నటువంటి ఫిరాయింపు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఈ వాలంటీర్లో ఉండాలి, లేదంటే తన స్వగ్రామైనటువంటి అంతర్గాం అంబార్పేట్ మధ్యలో ఏర్పాటు చేయాలంటూ ఆయన మరో ప్రతిపాదన పెట్టారు. ఇటు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సైతం తాను కూడా ధర్మపురికి తీసుకెళ్తా అంటూ ఆయన ప్రతిపాదన ముందుంచారు. ఈ రాజకీయ నాయకుల మధ్య కుమ్ములాటతో ఈ కేంద్రీయ విద్యాలయం మరి వస్తుందా రాదన్న చర్చ కొనసాగుతుంది. బీఆర్ఎస్ శ్రేణులు కూడా దీనిపైన ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఖచ్చితంగా జగిత్యాల కూతవెట్టు దూరంలో అందుబాటులో ఉంచాలంటూ కోరుతున్నారు. ఇవాళ స్థలాన్ని కూడా పరిశీలించారు. ఖచ్చితంగా జగిత్యాలలోనే ఉండాలి, ఖచ్చితంగా ఏర్పాటు కావాలి, పేద విద్యార్థులకు న్యాయం జరగాలని అంటున్నారు. తొలి జడ్పీ చైర్పర్సన్ వసంత గారు, అలాగే స్థానిక చలిగల్ గ్రామస్తులు, బీఆర్ఎస్ శ్రేణులు వచ్చారు. మాట్లాడిద్దాం. ఏంటండి ఈ రాజకీయ నాయకుల మధ్య పోట్లాట? ఇంత పెద్ద విశ్వవిద్యాలయం వెనక్కి పోతూ ఉంటే మరి ఏంటి పరిస్థితి? ఇప్పుడు విద్యా సంవత్సరం స్టార్ట్ కాబోతున్న తరుణంలో కూడా ఇంకా కూడా స్థల ఎంపికలో కూడా స్పష్టత లేకపోవడం చాలా బాధాకరం. జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు విద్యను అందించాలని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారు కూడా నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలు రావాలని ప్రపోజల్ పెట్టినప్పటికీ కూడా మరి అప్పటి నుంచి జరుగుతున్న ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు ఫలించడం నిజంగా కూడా సంతోషం. అదొక మన జగిత్యాలకు సంబంధించిన వరంగా భావించవచ్చు. కాబట్టి దీనికి రాజకీయ రంగులు పులుమకుండా, మీరు విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం వాటిల్లకుండా మన జగిత్యాల నియోజకవర్గానికే ఇది ఉండాలి. మీరు దీంట్లో ఎమ్మెల్యే గారు ఎందుకు అడ్డం పడుతుండ్రో అర్థం కావట్లేదు. పేదవాళ్ళు పిల్లలు కూడా ఉన్నతమైన చదువులు చదవాలి అని చెప్పేసి తల్లిదండ్రులకు ఒక గొప్ప కళ ఉంటుంది. అదొక ప్రతిష్టకు సంబంధించినటువంటి విద్య. అటువంటి విద్యను ఇవాళ అందని ద్రాక్షగా ఇవాళ అడ్డు తలుగుతున్నటువంటి ఈ ఫిరాయింపు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు దీన్ని అడ్డుకోవడం పట్ల దీన్ని తీవ్రంగా కూడా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అదేవిధంగా ఇక్కడ స్థానిక చలిగల్ గ్రామస్తులు అందరూ కూడా ఖండిస్తూ ఉన్నాం. జగిత్యాల నియోజకవర్గంలోనే కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉండాలి. అది కూడా ఈ చలిగల్ ప్రాంతంలో, చలిగల్ వాలంతరీలో అందరికీ అనుకూలంగా ఉండేటువంటి, అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఇది వాకేబుల్ డిస్టెన్స్లోనే దాదాపు జగిత్యాల నుండి చలిగల్కు రావాలంటే 3 నుంచి 5 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఈ నేషనల్ హైవే కూడా ఉంది. రోడ్డు మీద దిగితే వాకేబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇటు ఎమ్మెల్యే గారు, అటు అరవింద్ గారు ఇక్కడే ఉండాలంటారు. ఇటు సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు కూడా ఇక్కడే ఉండాలన్నారు. అటు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు కూడా నేరెళ్లకు తరలించే అవకాశం ఉందన్నట్టు తెలుస్తూ ఉంది. కాబట్టి ఈ కొట్లాటల మధ్యలో, ఈ రాజకీయ కొట్లాటల మధ్యలో ఇవాళ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఇబ్బంది పెట్టకుండా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ అధికారులు, జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీన్ని అతి తొందరలో మీరు ఇక్కడికి వచ్చి విజిట్ చేసి స్థల ఎంపికలో స్పష్టత ఇచ్చి తొందర ఏర్పాటు చేయాలని చెప్పేసి, విద్యార్థులకు అడ్మిషన్స్ కూడా ప్రారంభమవుతున్నాయి. కరీంనగర్ పక్క జిల్లాలో ఇక్కడ జాప్యం అవుతుంది. ఈ జాప్యం ఎందుకు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులకు నష్టం వాటిల్లకుండా చూడాలి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ చలిగల్ అంటే జగిత్యాలకు కూతవెట్టు దూరం, 220 ఎకరాలకు పైగా భూమి ఉంది ఇక్కడ. ఎందుకు ఇంత అధికారుల ఈ నేతల మధ్య పోట్లాటతోటి ఎటు రాకుండా పోతుంది? నిరుపేదలకు చదువు కూడా అవసరం లేదంటారా ఈ ప్రభుత్వంలో? ఈ రాజకీయ నాయకుల మధ్యన పోరుతోని మా చలిగల్ గ్రామానికి రావాల్సినటువంటిది అన్ని రకాల అనువైన ఉన్నప్పటికీ
వ్యవసాయ యూనివర్సిటీ కానీ మిగిలిన కలెక్టరేట్ కానీ లేకపోతే మెడికల్ కాలేజ్ కానీ ఇవన్నీ ఏది కూడా ప్రతిదీ ఈ ఇద్దరి మధ్యన పోరుతోని చలగలకి ఏం రాకుండా వేసిండ్రు. దయచేసి ఇప్పుడు కేంద్ర విశ్వవిద్యాలయం అయినా చలగలకు అన్ని రకాల అనువైన ప్రాంతం కాబట్టి ఈ చలగలకు అచ్చితట్టు చూసుకోవాలి. ఎందుకంటే మీ సొంత లాభం కొరకో లేకపోతే మీ సొంత మధ్య పోరు కొరకో మా చలగల గ్రామంకు ఈ పక్కకు అన్యాయం చేయొద్దని వేడుకుంటున్నాం. కొరుట్ల నుంచి అరవింద్ ఎంపీలాగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన కొరుట్ల కావాలంటున్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి పక్కన ఉన్నటువంటి గ్రామం నేరళ కావాలంటున్నారు. సంజయ్ కుమార్ తన స్వగ్రామం అంతర్గాం అంబర్పేట మధ్య పెట్టాలి అంటారు. ఫలితంగా ఎటు కాకుండా పోయింది. మరి ఎట్లా ఈ ప్రభుత్వం అన్న దీనికి ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదు. ఎలా ఉంటారు దీన్ని? గతం నుంచి చూసుకుంటే మరి చలిగల్ చాలా పెద్ద గ్రామం, జగిత్యాల దగ్గరలో అతి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం. మరి ఇప్పటికే చాలా నష్టపోయినటువంటి చుట్టుపక్కల జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించిన గ్రామాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి స్థలం ఏదైతే ఇప్పుడు కాదు గత 200 ఎకరాల స్థలాన్ని ఇలా మార్కెట్ ఇక్కడ చూసుకుంటూ ఉంటే మార్కెట్ యార్డ్తో పాటుగా ఇక్కడ మామిడి ఉత్తర తెలంగాణలో అతిపెద్ద మామిడి మార్కెట్ యార్డ్ కూడా ఉంది. మరి గతంలో కొంత ఇక్కడ ఇవ్వాల్సిన ప్రాజెక్టులు కూడా ఇక్కడ నుంచి తీసుకుపోవడం, ఇక్కడ ప్రాంతవాసులను దూరం చేయడం జరిగింది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర విశ్వవిద్యాలయం వేసే విధంగా మరి ఎక్కడో ఏ జిల్లాల్లో ఎన్ని రోజులు చూసినాం, మరి ఇక్కడ వస్తుందని ఒక పేద విద్యార్థులు ఆశతో ఎదురు చూస్తున్న సందర్భంలో నిజంగా ఒక జిల్లా కేంద్రం అంటే జిల్లా కేంద్రం ఉండాల్సినటువంటి ఈ పాఠశాలను మరి అటు వారు ధర్మపురి ఇటు కొరుట్లు అనడం కూడా కరెక్ట్ కాదు. అందరం కూడా రాబోయే రోజుల లోపల ఇక్కడ వేయకపోతే మాత్రం అందరం ముందుకు కదిలి బీఆర్ఎస్ పార్టీ పక్షాన అందరం పోరాటం చేయాల్సి వస్తుందని కూడా హెచ్చరించడం జరుగుతుంది. ఇది మొత్తంగా ఈ కేంద్రీయ విద్యాలయానికి సంబంధించి జరుగుతున్నటువంటి వాదన. జగిత్యాల జిల్లాకు రావడాన్ని స్వాగతిస్తున్నటువంటి బీఆర్ఎస్ నేతలు, కానీ ఈ నేతల మధ్య పోట్లాటతో ఎటు కాకుండా పోతుంది. ఇప్పటికే అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఈ జాప్యము, మరి అడ్మిషన్స్ ప్రారంభమయ్యేటువంటి ఈ సిచ్యువేషన్లో వీళ్ళ మధ్య పోట్లాటతో నిలిచిపోవడము, తిరిగి వెనక్కి వెళ్ళిపోతే మాత్రము ప్రభుత్వం తీవ్రంగా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ బీఆర్ఎస్ శ్రేణులు హెచ్చరిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో దీన్ని ఏర్పాటు చేయని పక్షంలో, భూమి చూపెట్టని పక్షంలో తామంతా కూడా కార్యాచరణ రూపొందించి ఖచ్చితంగా ఆందోళన నిర్వహిస్తామని బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో సందీప్ రావు, టీ న్యూస్, జగిత్యాల జిల్లా.